రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి అమరావతి రాజధాని నిర్మాణ పనుల్లో భావితరాలకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కొత్త నిర్ణయాల వలన మంగళగిరి నగరం స్వరూపం పూర్తిగా మారిపోయేటువంటి సమయం ఆసన్నమైంది. నగరం చుట్టూ ప్రజానీకానికి ఎంతగానో ఉపయోగపడేటువంటి రాజమార్గాలు నిర్మాణం కానున్నాయి. ఇది నిజం. ప్రస్తుతం మీరు చూసినటువంటి ఈ ప్రాంతం మంగళగిరి పాత బస్టాండ్ సెంటరు. వాస్తవానికి ఇప్పటి వరకు విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళేటువంటి వారు బైపాస్ రోడ్డు చేరాలంటే సరైనటువంటి రహదారి మార్గం అనేటువంటిది లేదు. ఉన్నటువంటి ఏకైక మార్గం తెనాలి రోడ్డు, లేదంటే ఎన్ఆర్ఐ జంక్షన్. ఇటీవల కాలంలో రాజధాని పుణ్యమ అంటూ ఉద్యోగులు కావచ్చు, ఇతర వ్యాపార సమస్యలు, సాధారణ ప్రజానీకం నిత్యం ఈ ప్రాంతం ద్వారా వెళ్తున్న నేపథ్యంలోనే సాయంత్రం, ఉదయం, మధ్యాహ్నం తేడా లేకుండా ట్రాఫిక్ రద్దీ పెరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్ దగ్గర నుంచి మంగళగిరి తూర్పు బైపాస్ అంటే చెన్నై కలకత్తా రహదారికి కొన్ని రోడ్లు అనుసంధానం చేయాలనేటువంటి నిర్ణయం పట్ల ఈ ప్రాంత ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది నిజంగా ఈ ప్రాంతానికి బంగారు అవకాశం లాంటిది అంటున్నారు ఈ ప్రాంత ప్రజానీకం. రాజధాని నిర్మాణంలో ప్రధాన ఘట్టమైనటువంటి రోడ్డు మార్గాలను 4 భాగాలుగా విభజించారు. అంటే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలు. అంటే మంగళగిరికి చేరేటువంటి కీలకమైనటువంటి 4 రహదారులు. ఒకటి వచ్చేసి E11, అదేవిధంగా E13, E5, E15 ఇలా 4 మార్గాలు మంగళగిరి తూర్పు బైపాస్కు అనుసంధానం చేయనున్నారు. వాటిల్లో అతి ముఖ్యంగా E11, E13 అనేటువంటిది మొదటి ప్రాధాన్యత ఇస్తూ CRDA నిర్ణయం తీసుకుంది. వాటిలో E11 అనేటువంటి తూర్పు రోడ్డు నీరుకొండ, కొరగల్లు గ్రామాల ద్వారా ఎర్రపాలెం గ్రామానికి ఉత్తర వైపు నుంచి మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ సమీపంలో ఉన్నటువంటి కొండ దిగువ భాగాన చెన్నై కలకత్తా రహదారికి అనుసంధానం చేయనున్నారు. అదేవిధంగా E13 అనేటువంటి తూర్పు రోడ్డు నీరుకొండ నుంచి ప్రారంభమై నవలూరు మీదుగా ఎయిమ్స్ హాస్పిటల్ ప్రక్కన కొండకు దక్షిణ వైపు నుంచి రోడ్డు మార్గం ద్వారా చెన్నై కలకత్తా మార్గానికి అనుసంధానం చేయనున్నారు. రాజధాని ప్రాంతంలోనే ఎంతో కీలకమైనటువంటి రహదారులుగా భావిస్తున్నటువంటి ఈ 2 రోడ్లు మంగళగిరి నగరం మీదుగా తూర్పు బైపాస్ రోడ్డుకు అనుసంధానం చేయడం ద్వారా ఈ ప్రాంత ప్రజానీకం యొక్క జీవితాల్లో పూర్తిగా మార్పు కనిపిస్తుంది అనేది నిజం. విద్యా, వైద్య పరంగా కావచ్చు, ఇతర రంగాల్లో కావచ్చు, ఇప్పటికే సుదూర ప్రాంతాల నుంచి మంగళగిరి ప్రాంతంలో ఉండడానికి ఎక్కువ మక్కువ చూపిస్తున్న నేపథ్యంలోనే ఈ 2 రోడ్ల నిర్మాణం కనుక మొదలైనట్లయితే అతి తక్కువ సమయంలోనే పూర్తి మార్పు కనిపిస్తుంది అంటున్నారు ఈ ప్రాంత వ్యాపారస్తులు. నగరాభివృద్ధికి కొత్తగా 2 రోడ్లు శాంక్షన్ చేశారు. అసలు 4 చేశారు, ఫస్ట్ 2 చేస్తారు. ఏంటి దానివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అంటే రోడ్లు? అంతవరకు సరైనటువంటి రోడ్డు మంగళగిరికి లేదు సార్. మంగళగిరి రావాలంటే ఎన్ఆర్ఐ మీదుగా రావాలా, లేదంటే ఇటు 1 టౌన్ బ్రిడ్జి నుంచి రావాలా. సరైన రోడ్డు మంగళగిరి టౌన్లో అయితే లేదు. కానీ ఈ 2 రోడ్లు రావడం వల్ల మంగళగిరి మంచి డెవలప్మెంట్ అవుతుందండి. ఒక రకంగా చెప్పాలంటే ఫస్ట్ రాజధాని
డెవలప్మెంట్ అయ్యేది మాత్రం మంగళగిరి మాత్రమే. ఆ మంగళగిరికి 2 రోడ్లు రావడం వల్ల చాలా మనం చెప్పలేనంత మంచి డెవలప్మెంట్ వచ్చిందండి మంగళగిరికి. ఈ ఒక కాంప్లెక్స్ల పరంగా కానివ్వండి, లేకపోతే ఇప్పుడు వన్ టౌన్లో ఉన్నాయండి కొన్ని బట్టల షాపులు. అవన్నీ మన డొలాస్ నగర్ వైపు ఒక పెద్ద కాంప్లెక్స్ కట్టారు. యాక్చువల్ చెప్పాలంటే జనాన్ని తెలీదు, రోడ్లు సరిగా లేవు. ఇటువంటివి చాలా వచ్చే అవకాశం ఉంటుంది వ్యాపారాలు ఎలా ఉంటుంది రోడ్లు డెవలప్ సార్. ఎప్పుడైతే రోడ్డు డెవలప్ అయిందో వ్యాపారం పెరుగుద్దండి. రోడ్డే వ్యాపారం అంతే. ఎనీ వ్యాపారం అంటే టౌన్లోకి కావాల్సిన గోడౌన్స్ దగ్గర నుంచి వ్యాపారాలు కానీ, చిన్న చిన్న యూనిట్లు కానీ అన్నీ స్టార్ట్ అవుతాయి. ఒక విధంగా మంగళగిరికి రోడ్డు నిర్మాణాలు లేకపోవడం లేకపోతే వెనకబడింది అనుకోవచ్చు. 100% అండి. వాటర్ ఇంతకుముందు పాత రోజుల్లో వాటర్ ప్రాబ్లం ఉండేదండి. ఆ వాటర్ ప్రాబ్లం రికవర్ అయింది, డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. చుట్టూ కూడా మంగళగిరి బాగా పెరిగింది. ఇప్పుడు రాజధాని రావడం స్టార్ట్ అయిన దగ్గర నుంచి స్టార్ట్ అయింది. కానీ ఈ 2 రోడ్ల వల్ల ఇంకా బాగా డెవలప్మెంట్ అయిందండి. 100% అండి. అందులోనూ ఈ 2 రోడ్లు వచ్చేది ఇంతవరకు సరైనటువంటి పొజిషన్ లేదు, కానీ ఉన్నాయి అవకాశాలు ఉన్నాయి అక్కడ బాగా. కానీ ఇప్పుడు దానివల్ల బాగా పెరుగుతుంది.